ఇప్పుడు మోదీ 3.0 క్యాబినెట్లో జనసేనకు అవకాశం వస్తుంది అనుకున్నారు బాలశౌరికైనా, కానీ దక్కలేదు. ఇక్కడైనా సముచిత స్థానం ఉంటుందా అంటే సముచిత స్థానం ఇన్ ద సెన్స్ ఎక్కువ నెంబర్లో, ఎందుకంటే కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదా సార్. సో 3కే పరిమితం చేశారు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ అండ్ నాదెండ్ల మనోహర్. అంటే అది పార్టీల మధ్య ఇప్పుడు జనసేనకు మోడీ క్యాబినెట్లో రాలేదు అంటే మోడీ ఇవ్వలేదని కంక్లూషన్కి రాలేం కదా. పవన్ అడగలేదో మనకు తెలియదు. అది ఒక పాసిబిలిటీ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్ళవచ్చు అప్రాప్రియేట్ టైంలో. సో అందుకని కూడా అది ఖాళీ పెట్టారని కూడా టాక్ నడుస్తుంది. మనకు ఏది రీజనో తెలియదు, ఇంతవరకు దానిపైన ఏ ప్రకటన రాలేదు కనుక కంక్లూజన్కి రాలేము. అంటే వాట్ మ్యాటర్స్, ఎందుకంటే ఒక్కరే ఎంపీ ఉన్న జతిన్ రామ్ మాంజీ హిందుస్థాన్ అవామీ మోర్చాకు క్యాబినెట్లో చోటు దక్కింది, ఇద్దరే ఉన్న జనతాదళ్ సెక్యులర్కు చోటు దక్కింది, ఆఖరికి ఒక్కరే ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీకి కూడా సహాయ మంత్రి ఇస్తామన్నారు. ఆయన క్యాబినెట్ మంత్రి కావాలన్న వాళ్ళు జాయిన్ కాలేదు కానీ సహాయ మంత్రి ఇస్తామన్నారు. అందువల్ల పార్లమెంట్లో ఒక్కరు ఇద్దరు ఉన్న ఇతర పార్టీలకు, నేను ఉదాహరణతో సహా చెప్పాను, ఇతర పార్టీలకు కూడా ఇచ్చారు కనుక పవన్ కళ్యాణ్ జనసేనకు కూడా వాస్తవంగా అయితే ఇవ్వాలి. సో మరి ఇవ్వకుండా ఉంటారని అనుకోను, ఎందుకంటే అన్ని భాగస్వామ్య పక్షాలకు రిప్రజెంట్ చేసినప్పుడు జనసేన ఒక్కదాన్ని ఎందుకు పక్క పెడతాడు? అందులో పవన్ కళ్యాణ్ పట్ల మోడీకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. సో అందువల్ల ఆ పక్కకు పెట్టేటువంటి అవకాశమే లేదు. బహుశా మరి జనసేనే ఆప్ట్అవుట్ కావచ్చు కూడా. ఆప్ట్అవుట్ ఎందుకైందో తెలియదు. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ వెళ్తాడా, లేదా మరో సీనియర్ నాయకుడిని రాజ్యసభకు పంపించి ఆ నాయకుని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారా, మరింత అనుభవం కావాలని చూశారా? అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడున్న ఇద్దరు ఎంపీలో ఒకరికి ఇవ్వడం పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదా, ఇవేవి తెలియదు నాకు. అందువల్ల దేర్ కెన్ బి ఎ పాసిబిలిటీ ఇది 5 ఏళ్ల పాటు జనసేన రిప్రజెంటేషన్ ఉండదా అని. ఎన్డీఏలో అలిగో, ఎన్డీఏ పైన అలకతోనో బీజేపీ పైన జనసేన బయట ఉన్నదని అయితే చెప్పలేము. ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఇవాళ మంత్రివర్గంలో లేదు, ఎందుకంటే క్లియర్గా అలకతో ఉంది. ప్రఫుల్ పటేల్ గతంలోనే క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు సహాయ మంత్రి ఇస్తే ఎలా అని వాళ్ళు తీసుకోమన్నారు. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన అలకతో లేడు, బీజేపీతో చాలా పవర్ఫుల్ ఫెవికాల్ బంధంతో ఉన్నాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అలకతోనో వేరే రీజన్తోనో బయట ఉండడం కూడా నేను అనుకోను. అయినా టీడీపీ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్ అయినా చాలా క్లియర్గా తమ ప్రియారిటీ చెప్పారు. మేము మంత్రి పదవుల మీద మా ప్రియారిటీ కాదు, ఆంధ్రప్రదేశ్కు మేము ఇచ్చిన హామీలు అమలు చేయడం మా ప్రియారిటీ, ఆ హామీల అమలుకు కేంద్రం నుంచి రాబట్టగలిగేంత సాయం రాబట్టడం మా ప్రియారిటీ అని. అందుకే టీడీపీ కూడా ఒకే ఒక్క క్యాబినెట్, ఒక సహాయ మంత్రి మాత్రమే. నిజంగానే టీడీపీ పట్టుబడితే బహుశా ఇంకో క్యాబినెట్ మినిస్టర్ వచ్చేదేమో, అసాధ్యమేం కాదు కదా. సో అందువల్ల ఆ ప్రిన్సిపల్ కేంద్రంలో పాటించినట్టుగా కనబడుతోంది. ఇక రాష్ట్రంలోకి వచ్చే వరకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 3 మంత్రులు అయ్యారు, అంటే ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మినిస్టరు. మనకు మనకు 164 మంది కూటమికి, అందులో అవకాశం ఉన్నది 25 మందికి. సో 25 మంది కంటే దాదాపు అంతే 7 ఎమ్మెల్యేలకు ఒక్కరే వస్తున్నారు. ఆ రేషియో బట్టి చూస్తే 6 to 7 ఎమ్మెల్యేస్కు ఒక్కరు వస్తున్నారు మీకు, ఎందుకంటే కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో పోలిస్తే. సో అందువల్ల ఆ లెక్క ప్రకారమే జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎలకేట్, ఎందుకంటే రాష్ట్రంలో సహాయ మంత్రులు ఉండరు, రాష్ట్రాల్లో అందరూ క్యాబినెట్ మంత్రులే కనుక సహాయ మంత్రులు ఉండరు. ఆడ ఉన్న లిమిట్ 25. ఆ లిమిట్లో మీకు కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 25తో భావించండి, మీకు అంతే వస్తుంది చూడండి, 6 to 7 వస్తుంది. సో ఆ ఫార్ములా ప్రకారం బహుశా ఏదో ఒక ఫార్ములా పెట్టుకొని ఉంటారు కదా. 7కి 1 ఇచ్చారు సార్, 7కి మీకు ఈవెన్ కూటమిలోనే అలాగే ఇచ్చారు, జనసేనకైనా అలాగే ఇచ్చారు. జనసేన తక్కువ ఇచ్చినట్టు ఏమవుతుంది, 21కి 3, 8కి 1, 135కి 20. ఆ లెక్క ప్రకారం ఇచ్చారు కదా. మీకు 7కి 1 చెప్పిన ఇచ్చారు. ఏమైందంటే పవన్ కళ్యాణ్ మీద డ్రాలేసడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఇది ఇప్పుడే కాదు, ఆయన సార్ ఎక్కువ మంది ఎమ్మెల్యే టికెట్లు తీసుకోలేదని అక్కడ నుంచి కదా మొదలైంది, ఇవాళ కొత్త మొదలైందా. సో 60 మంది అడగాలి, 70 మంది అడగాలి. సో ఈ రకంగా అట్లా అన్న వాళ్ళంతా వైసీపీలో చేరారు. దాన్ని బట్టి వాళ్ళు ఎందుకన్నారో అర్థమైపోయింది మనకు, వాళ్ళు చేరక ముందు నుంచి చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, ఆయన మంత్రివర్గంలో ఎక్కువ తీసుకోలేదు, ఎక్కువ ఎందుకు తీసుకుంటాడు, ఎంత స్ట్రెంతో అంత తీసుకుంటాడు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కలవడము,
పవన్ కళ్యాణ్, నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కృషి, పవన్ కళ్యాణ్ పాత్ర డెఫినెట్, అది అందరూ చెప్తున్నారు, చంద్రబాబు చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు పాత్ర లేదని చెప్పగలమా? తెలుగుదేశం పార్టీ పాత్ర లేకుండానే గెలిచారా? బీజేపీ పాత్ర ఎంతో కొంత యాడ్ అయి ఉంటుంది కదా. అందువల్ల 3 పార్టీలు కలిసినప్పుడు 3 రకాలుగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు ఒక గెలుపుకు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఎక్నాలెడ్జ్. అందుకే ఇప్పుడు మీకు ఆయనకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తామని ఎందుకంటున్నారు? సో అందువల్ల 3 మంత్రుల 4 మంత్రుల ఆ పేచీల్లో మనము భూతద్దాలు పెట్టి మైక్రోస్కోప్లు పెట్టి దాన్ని చూసి ఏకి పీకి జనసేన పైన రాళ్ళేపడానికి, పవన్ కళ్యాణ్ రాళ్ళేయటానికి చాలామంది ఉన్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కారు. నేను ఇది ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్ల విషయం కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కూటమిని ఓడించడానికి వైసీపీతో కలిసిన వారు ఈ రకమైన దాడులు చేస్తూ వచ్చారు. అది ఎక్స్పోజ్ అయింది కూడా. ఎలక్షన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆయన 21 సీట్లకే పరిమితం అయ్యాడో, వీళ్ళు అలాగే అంటూ 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 ఆఖరికి పోయి ఎక్కడ తేలారు? తాడేపల్లిలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు తేలారు కదా. సో అందువల్ల మనం విమర్శలు చేసేటప్పుడు ప్రాతిపదిక ఉండాలి కదా.